నవమాసాలు మోసి కొడుకును కన్న ఓ తల్లి తన కొడుకునే అమ్మకానికి పెట్టింది. ప్రియునికి ఆటో కొనిచ్చేందుకు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను విక్రయించింది. కన్న తల్లే కొడుకును విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లాలో కన్న తల్లే కొడుకును సంతలో సరుకులా విక్రయించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు సొంత కొడుకును 50,000 రూపాయలకు విక్రయించింది. బాలుని కొన్న మహిళ మరో వ్యక్తికి ₹1,00,000 విక్రయించింది. విషయం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీసులు విచారణ చేసి తల్లితో సహా 5గురిపై కేసు నమోదు చేశారు. కామారెడ్డికి చెందిన లావణ్యకు 6 ఏళ్ల క్రితం నర్సింహులు అనే వ్యక్తితో వివాహమయ్యింది. వీరికి ఓ బాబు పాప జన్మించారు. కొంతకాలం క్రితం నర్సింహులు మృతి చెందాడు. లావణ్య బట్టల దుకాణంలో పనిచేస్తూ 2 పిల్లలను పోషించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో ఆమెకు లింగంపేట మండలం పరిమళ్లకు చెందిన కూలీ పనిచేసే సాయిలుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారితీసింది. సాయిలు లావణ్య విషయం తెలిసిన అతని భార్య సాయిలుతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పట్నుంచి సాయిలు కామారెడ్డిలో కూలీ పనిచేస్తూ లావణ్యతో ఉంటున్నాడు. ఈ క్రమంలో లావణ్య కుమారుడు 5 ఏళ్ల నిఖిల్ను విక్రయించి వచ్చిన డబ్బుతో ఆటో కొనుగోలు చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అనంతరం బాలుణ్ణి పరిమళ్లకు చెందిన నసీమాకు 50,000 రూపాయలకు విక్రయించారు. నసీమా ఆ బాలుణ్ణి తన సోదరి షాహిదాకు ఇచ్చింది. షాహిదా ఆ బాలుణ్ణి శేఖర్ అనే వ్యక్తికి ₹1,00,000 విక్రయించింది. ఇలా బాలుడు అంగట్లో సరుకులా 3 చేతులు మారాడు. బాలుని విక్రయం ఆ నోట ఈ నోట బయటికి పొక్కి బాలల సంరక్షణ అధికారుల చెవిలో పడింది. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు బాలుని స్వాధీనం చేసుకుని తల్లి లావణ్యతో పాటు సాయిలు, నసీమా, షాహిదా, శేఖర్లపై కేసు నమోదు చేశారు. కేసు రిజిస్టర్ చేసి అట్టి 4 నేరస్తులకు పోలీస్ స్టేషన్లో విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికవరీ చేస్తూ కన్ఫెషన్ రాసుకొని వాళ్ళకు నోటీస్ ఇస్తూ మరియు ఏఎఫ్ఐ శేఖర్ దొరకనందున ఆయన గురించి వెరిఫై చేసుకున్నాము. ఇట్టి పిల్లగానికి నిఖిల్కు సదర్న్ హోమ్ కామారెడ్డిలో సేఫ్ కస్టడీ ఉంచనది. ఎందువలన అంటే ఆమె తల్లే A1 ఆమె డబ్బులకు ఆశపడి సొంత కుమారునికి భర్త చనిపోయినందున 2వ పెళ్లి చేసుకొని ఆయనతో అబ్బాయికి అమ్మేసినది. కాబట్టి ఇంకా ఆమెకి అప్పగిస్తే ఆమె ఇంకో ఎవరైనా అమ్మి వేస్తుందేమో అనే భయంతో ఇట్టి పిల్లవాని సంరక్షణ గురించి సదర్ హోమ్ కామారెడ్డి గారికి అప్పగించనైనది. సాహిదా యూసుఫ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతనికి ₹1,00,000కి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు అబ్బాయిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5గురి పైన లావణ్య పైన, అదేవిధంగా ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన, ఈ బాబును తీసుకున్న వారిపైన, ఈ అందరిపైన కూడా మొత్తం 5గురి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కన్న తల్లే కొడుకును విక్రయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివాహిత్ర బంధం 3 కుటుంబాలను బజారున పడేలా చేసింది. ఓ ముక్కు పచ్చలారని బాలునికి తల్లిని దూరం చేసింది. మరో చిన్నారి అనాథలా మారింది.